వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, లక్షలాది మంది నిరుద్యోగులను కానిస్టేబుల్గా, సబ్ ఇన్స్పెక్టర్లుగా మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి స్టేట్ ఫేమస్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ అయినటువంటి వేముల సైదుల్ సార్ దగ్గర నుంచి మనకు కొంత కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించి, అలాగే మెగా పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి కొంత సమాచారం అనేది లభించడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించి ఆల్రెడీ మనం లైవ్ వీడియో దాదాపు గంట సేపు కూడా చేసినాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వీడియో అనేది సరిగా అప్లోడ్ కాలేదు. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలో కనుక పోతే, మనకు కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించి ఒక అప్డేట్ రావడానికి ఆగస్టు 15 లోపల 100% ఛాన్స్ ఉందని అయితే సార్ గారి దగ్గరికి ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరిగింది. సో ఆగస్టు 15 లోపల మనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించి అప్డేట్ రావడానికి 100% ఛాన్స్ ఉంది అని చెప్పేసి సార్ గారు అయితే మనకు తెలియజేయడం అనేది జరిగింది. ఇక రెండో అంశం వచ్చేసరికి, ఈ యొక్క ప్రిలిమ్స్ ఎవరైతే మార్కుల ఇష్యూకి సంబంధించి అభ్యర్థులు ఉన్నారో, మార్కులు కలుపుతారు అనేటువంటి దాంతో ఉన్నారో, ఈ యొక్క ఏదైతే ఉందో ఈ టాపిక్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా ప్రభుత్వం యొక్క చర్చలో భాగంగా ఉందంట. అంటే దీని మీద కూడా ప్రభుత్వం ఒక సమాలోచన అనేది చేస్తూ ఉందంట. ప్రిలిమ్స్కి సంబంధించి మార్కుల ఇష్యూ ఏదైతే ఉందో కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది. మరి మార్కులు కలుపుతారా లేదా అనేటువంటి విషయం మీద అయితే ఇంతవరకు అయితే క్లారిటీ అనేది లేదు. ఈవెంట్స్ అప్డేట్ ఏదైనా వచ్చే లోపల మనకు దాని మీద కూడా కొంత క్లారిటీ రావడానికి అవకాశం కూడా ఉంది. ఇక మూడవ అంశం వచ్చేసరికి రివ్యూ పిటిషన్. చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఈ రివ్యూ పిటిషన్ మీద చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. సో నేను ఇదే విషయాన్ని కూడా సార్ గారిని అడగడం అనేది కూడా జరిగింది. సో సార్, మరి రివ్యూ పిటిషన్ వేసారంటే దీని మీద ఎవరికి కూడా 100% ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఈ యొక్క రివ్యూ పిటిషన్కి సంబంధించి డైరెక్ట్గా మనకి హోమ్ మినిస్టర్ గారు కానీ, లేదా సదరు ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందే తప్ప ఎవరి దగ్గర కూడా జెన్యున్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది లేదని చెప్పేసి కూడా సార్ గారు మనకి తెలియజేయడం అనేది జరిగింది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్ గారిని అడిగినది వచ్చేసరికి, ఈ యొక్క మెగా పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి క్వశ్చన్ అడిగినప్పుడు 100% 2025లో అయితే పోలీసు నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. మొదట సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అనేది ఉందంట. ఎందుకు ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా సార్ గారు చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ట్రైనింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ కొన్ని నెలల ట్రైనింగ్ అయిపోయింది. సో ఇంకా కొన్ని నెలలు ఉంటే ట్రైనింగ్ వాళ్ళది పూర్తి అయిపోతుంది. కాబట్టి మెగా పోలీస్ నోటిఫికేషన్లో ఫస్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది ఎస్ఐ నోటిఫికేషనే. నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రావడానికి 100% ఛాన్స్ ఉంది, వస్తుంది. కానీ అందరు చెప్పినట్లుగా 20,000 పోలీస్ కానిస్టేబుల్ అయితే కాదు. ఏదైతే 6,100 ఇప్పుడు జరుగుతుందో నోటిఫికేషన్, ఇంతమించి పోస్టులు అయినా రావచ్చు, లేదా ఇదే నోటిఫికేషన్ రావడానికైనా 100% ఛాన్స్ అనేది ఉంది. సో మెగా పోలీస్ నోటిఫికేషన్ అందరు చెప్పినట్టుగా 20,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే 100% ఛాన్స్ అయితే లేదు. ఇది సార్ దగ్గర నుంచి మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.